హాయ్ అండి అందరికీ. చికెన్ దమ్ బిర్యానీ అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను హాఫ్ కేజీ చికెన్తో చేస్తున్నా. ముందుగా బిర్యానీ చేసే గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని గిన్నె వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మసాలాలు వేసుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత గిన్నెను పక్కకు పెట్టుకోవాలి. ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి అందులో వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. సాల్టు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, పెరుగు వేసుకొని మొత్తం కలిపి హాఫ్ అన్ అవర్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వేరొక గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అన్నం వండుకోవడానికి ఎసరు పెట్టుకోవాలి. గంజి వంపేటట్టుగా ఎసరు పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్టు, మసాలాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మ చెక్కలు, నిమ్మరసమైన పిండుకోవచ్చు. ఇలా వేయడం వల్ల అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా మనం బగారా చేసుకునే విధంగా చేసుకుంటే అన్నం రుచిగా ఉంటుంది. లేదా రెగ్యులర్గా వండుకునే అన్నంలా చేసుకుంటే కొంచెం చప్పగా వస్తుంది అన్నము. అందుకే ఇలా చేసుకుంటే బాగుంటుంది. అన్నము నేను బియ్యాన్ని ముందే హాఫ్ అన్ అవర్ కడిగి పక్కన పెట్టిన హాఫ్ కేజీ బియ్యాన్ని ఇందులో ఎసరు మరిగిన తర్వాత ఇందులో బియ్యాన్ని వేసుకోవాలి. ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో ఉడికిందా లేదా చూసుకోవాలి. 80% ఉడికించుకోవాలి అన్నాన్ని. 80% ఉడికిన తర్వాత నేను పక్కకు వేరొక పొయ్యి మీద చికెన్ను ఉడికించుకుంటున్నా. చికెన్ కూడా 80% ఉడికిన తర్వాత ఈ ఉడికిన అన్నాన్ని తీసి చికెన్లో వేసుకోవాలి. మొత్తం అన్నాన్ని తీసి చికెన్లో వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 30 minutes దమ్ పెట్టుకోవాలి. గిన్నె మీద ఒక బరువు పెట్టుకోవాలి. 30 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.